just before 1 week back itself, they have harvested chili, sir. So before that, field azolla cultivation, sir. I am Dean Agriculture, Dr. G. Bhupal Raj, from School of Agriculture, SR University, Anant Sagar, that is near Asanapardi. ఇక్కడ మేము ఒక ఎస్ఆర్ యూనివర్సిటీ అండర్లో ఒక వ్యవసాయ కళాశాల స్టార్ట్ చేయడం జరిగింది 2020లో. ఈ మొట్టమొదటి బ్యాచ్ ఇప్పుడు ఫైనల్ ఇయర్లో ఉన్నారు. మా అగ్రికల్చర్ ప్రోగ్రాంలో ఏంటంటే ఇది 4 సంవత్సరాల కోర్సు. చివరి సంవత్సరం కోర్సులో వాళ్ళు మొత్తం ప్రాక్టికల్సే నేర్చుకుంటారు. లాస్ట్ ఇయర్లో ఏంటంటే ఒక సెమిస్టర్ మేము ఒక విలేజ్కి అలాట్ చేస్తాము స్టూడెంట్స్ని. ఒక్కొక్క విలేజ్కి 6-10 మంది స్టూడెంట్స్ని అలాట్ చేస్తాము. ఒక్కొక్క స్టూడెంట్కి ఒక్కొక్క రైతుకి అటాచ్ చేస్తాము. సో ఈ స్టూడెంట్ మెయిన్ ప్రాజెక్ట్ ఏంటంటే దీన్ని రెడీ ప్రోగ్రామ్ అంటారు, రావే ప్రోగ్రామ్ అని అంటారు. వీళ్ళు ఏంటంటే ముఖ్య ఉద్దేశం ఏంటంటే వీళ్ళు రైతులతో గ్రామాల్లో గ్రామీణ వాతావరణము తెలుసుకొని గ్రామంలో ఉన్న పంటలు ఏమున్నాయి, పంటల్లో సమస్యలు ఏమున్నాయి, సమస్యల పరిష్కార మార్గాలు ఏమున్నాయి వీళ్ళు చెప్తారు. అదొక విషయం. ఇంకో విషయం ఏంటంటే రైతుల దగ్గర నుంచి వాళ్ళు పాటించే కొన్ని వీళ్ళకంటే కొంచెం మంచి పద్ధతులు పాటించవచ్చు, అవి కూడా వీళ్ళు రైతుల దగ్గర నుంచి నేర్చుకుంటారు. సో రైతులకు చెప్తారు, రైతుల దగ్గర నుంచి నేర్చుకుంటారు. ఇట్ ఈజ్ మ్యూచువల్, దిస్ బోత్ వే దే విల్ గెట్ బెనిఫిటెడ్. సో ఇక్కడ విలేజ్ వాతావరణం, గ్రామీణ వాతావరణానికి అలవాటు పడి గ్రామీణ విలేజ్లో ఉన్న సమస్యలు అంటే రైతుల సమస్యలు కానీ, తర్వాత విలేజర్స్ ప్రాబ్లమ్స్ కానీ, ఇక్కడ ఏమేమి రిసోర్సెస్ ఉన్నాయి, ఇరిగేషన్ సోర్సెస్ ఏమున్నాయి, ఏం పంటలు పండిస్తున్నారు, ఏం వెరైటీస్ పండిస్తున్నారు, ఇలాంటి అన్ని స్కూల్స్ ఎడ్యుకేషన్ ఎంత పర్సెంటేజ్ ఉంది, పూర్ ఫార్మర్స్ ఎంత, ఆల్ డీటెయిల్స్ ఇక్కడ 6 నెలలు ఇక్కడే గ్రామీణ ప్రాంతంలో విలేజెస్లో ఉండి వాళ్ళు డేటా అంతా కలెక్ట్ చేసి వాళ్ళకు రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరుగుతుంది. దీనివల్ల వాళ్ళకు లాభం ఏంటంటే వాళ్ళు ఇప్పుడు ఫ్యూచర్లో వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ఏదైనా ఎంప్లాయ్మెంట్ పోతే వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్, నమ్మకం, మనము ఈ సమస్యలు మేము డీల్ చేయగలము ఆన్ ఓన్ అనేది ఒక నమ్మకం అనేది ఏర్పడుతుంది. ప్లస్ ఆల్ ప్రాక్టికల్ ఆస్పెక్ట్స్ స్కూళ్ళల్లో నేర్చుకోవడము, కాలేజీలో నేర్చుకోవడము, బుక్ నాలెడ్జ్. ఇక్కడ రైతుల దగ్గరికి వచ్చేటప్పటికి వీళ్ళు రైతులు పొలాలలో అసలు ఒక పురుగు ఉందనుకో, ఆ పురుగు ఎలాగ సిమ్టమ్స్ ఇస్తుంది, ఏమి పెస్టిసైడ్స్ కొట్టి దాన్ని కంట్రోల్ చేయాలి, ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. అందుకే వీళ్ళు ఫ్యూచర్లో రైతులకు బాగా ఉపయోగకరంగా విలేజ్లకు ఎప్పుడైతే ఎంప్లాయ్మెంట్ వస్తుందో వీళ్ళు చాలా ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయడానికి స్కోప్ ఉంటుంది. దిస్ ఇది వన్ ఆఫ్ ది 6 months ప్రోగ్రామ్ ఫర్ దిస్ రావే ప్రోగ్రామ్. సో మా స్టూడెంట్స్ ఇక్కడ మేము మా ఎస్ఆర్ యూనివర్సిటీ నుంచి ఒక 12 విలేజ్కు అలాట్ చేసినాము. ఒక్కొక్క స్టూడెంట్కి ఒక్కొక్క రైతు, కంప్లీట్ ఆ రైతు గురించి, ఆ రైతు అంటేనే ఉంటాడు పొద్దున లేచి నుంచి సాయంత్రం వరకు. తర్వాత ఆ విలేజ్లో కొన్ని డెమోన్స్ట్రేషన్. ఇది 2వ బ్యాచ్. మేము సక్సెస్ఫుల్గా మేము ఫస్ట్ బ్యాచ్ రన్ చేసినాము. ఇది సెకండ్ బ్యాచ్ కూడా మేము రన్ చేస్తున్నాము. దీనివల్ల ఇప్పుడు తెలిసింది ఏంటంటే స్టూడెంట్స్ కూడా చాలా బెనిఫిట్ అవుతున్నారు చాలా మట్టుకు. అంటే ఇప్పుడు దే మే నాట్ బి 100% నేర్చుకోకపోవచ్చు, బట్ బుక్కిష్ నాలెడ్జ్కి, ప్రాక్టికల్ నాలెడ్జ్కి దే ఆర్ గెటింగ్ దేర్ నాలెడ్జ్ ఎన్రిచ్డ్ త్రూ దిస్ ప్రోగ్రామ్. Very good experience for the I have conducted PRA today actually, and PRA is like will be showing the farmers complete mapping of the village and what are the resources which are provided in the village, and the resources what are available, and what are the major crops which are has been cultivated in this Kadikuda village. Sources and the Venn diagrams which are represented. We conducting the exhibition also. The demonstrations ఏమేమి చేస్తామో అన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఎగ్జిబిషన్లో చూపిస్తాము. రైతులతో అంటే 6 months కలిసి తిరిగా అంటే చేస్తూ వర్క్ చేస్తున్నారు, ఎలా అనిపించింది? అంటే ప్రాక్టికల్ లైఫ్ రియల్ లైఫ్ ప్రాక్టికల్గా మేము చాలా నాలెడ్జ్ తెలుసుకున్నాం. 3 years మేము జస్ట్ స్టడీలో నాలెడ్జ్ ఉండే, బట్ సో ప్రాక్టికల్గా మేము వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నాం, లైవ్ ఎక్స్పీరియన్స్ చేసాం. మేము వెళ్ళి వాళ్ళతో వర్క్ చేయడం అలాంటి థింగ్స్ అన్ని నేర్చుకున్నాం. ఇన్ని రోజులు చల్లగా నీళ్ళలో కూర్చొని సరే ఫ్రెండ్లో తిరుగుతుంటే ఎలా అనిపిస్తుంది మీకు? అంటే ఫ్యూచర్ అంతా మీకు ఇలా ఎండాలో తిరగాలని ఉంటుంది కావచ్చు ఇది.
అంటే అలా చేయగలడానికి రెడీగా అంటే ఉన్నారా? మాకు ఒక హోస్ట్ ఫామ్ అని అలౌట్ చేస్తారు ప్రతి ఒక్క స్టూడెంట్కి. సో అలా అలౌట్ చేస్తారు కాబట్టి ఏం క్రాప్స్ పండిస్తున్నాము, దానివల్ల లైక్ ఏం ఇన్సెక్టిసైడ్స్ ఫర్టిలైజర్స్ వాడతారు, ఎంత క్రాప్ ఏరియా ఉంది, అండ్ మీకు హార్వెస్టింగ్ ఎప్పుడు, ఇలాంటి చాలా ఇన్ఫర్మేషన్ మేము కనుక్కున్నాం. అండ్ ఇప్పుడు కొత్త టెక్నిక్స్ లైక్ డ్రోన్స్ అట్లాంటివి ఏమేమి ఇంప్లిమెంట్ చేయాలి, ఇలా ప్లాన్స్ ఉన్నాయి, న్యాచురల్ కమ్యూనికేషన్ ఇలా చేసి ఇలా మేము ఇప్పుడు లైక్ డెమాన్స్ట్రేషన్స్ ఇలా ఐటీకే ప్రోడక్ట్స్ గురించి చేసాము. అంకుల్స్కి లైక్ అందులో బెస్ట్ ఏంటి అంటార్క్ అనేది మేము కాలేజ్లో పర్ఫామ్ చేసాం. సో దాని గురించి చెప్పాము, ఇది చేయండి అని. నీమ్ ఎక్స్ట్రాక్ట్ స్టోరేజ్ పెస్ట్ గురించి అది, దానివల్ల యూసేజ్ ఏంటి అనేసి, అండ్ ఇంటిగ్రేటెడ్ న్యూట్రియన్ మేనేజ్మెంట్ గురించి చెప్పాము, పెస్ట్ మేనేజ్ గురించి చెప్పాము. అండ్ సాయిల్ హెల్త్ కార్డ్ అనేది ప్రొవైడ్ చేద్దామనేసి మేము సాయిల్ శాంపుల్ టెస్ట్ అనేది కలెక్ట్ చేయాలనుకుంటున్నాం. సో హార్వెస్టింగ్కి వచ్చాయి మా అంకుల్ ఫీల్డ్స్. సో అవి కలెక్ట్ చేసి సాయిల్ హెల్త్ కార్డ్ అనేది ఎలా ప్రొవైడ్ చేయాలి మేము 2-3 మంత్స్ లైక్ సాయిల్ కండిషన్ ఎలా ఉంది, న్యూట్రియన్స్ ఎలా అవైలబుల్ ఉన్నాయి, అవన్నీ టెస్ట్ చేసి సో హార్టికల్చర్ కార్డ్ వల్ల పర్పస్ అంటే వాళ్ళకి క్లియర్ గా తెలుసా? దానికి ఒక యాప్ కూడా మా పద్ధతులు చెప్పాము, మా పద్ధతులు వాళ్ళు చెప్పారు. అంటే ఏది బెస్ట్ గా అనిపించింది? ఏది బెస్ట్ గా అనిపించింది? మా దగ్గర సార్ యాప్ అని రూరల్ అగ్రికల్చర్ వర్క్ ఎక్స్పీరియన్స్ ప్రోగ్రామ్ అని ఈ విలేజ్ అలాట్ అయింది. అయితే స్టార్ట్ అయిన తర్వాత వీళ్ళు ఒకసారి రైతు వేదికకి వచ్చారు. ఎస్ఐ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్. ఇది రావే ప్రోగ్రామ్ 4 months విలేజ్లో ఉండాల్సిన ప్రోగ్రామ్. అకార్డింగ్ టు ది మెంబర్స్ కాలేజ్ నుంచి విలేజ్కి పంపిస్తారు. 6 members ఈ విలేజ్కి అలాట్ అయ్యాము, నడికుడ విలేజ్. మై సెల్ఫ్ ప్రవళిక. ఇది పిఆర్ఏ ప్రోగ్రామ్. సో ఇక్కడ ఈ విలేజ్లో మేము ఏం నేర్చుకున్నాము, ఎంత మ్యాప్ ఎక్కడి నుంచి ఎలా ఉంటుంది, ఏ ప్లేసెస్లో సోర్సెస్ ఉన్నాయి, అవైలబిలిటీ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఫస్ట్ నుంచి. అండ్ సెకండ్ థింగ్ ఎగ్జిబిషన్లో మేము ఎన్ని డేస్ చేసిన డెమాన్స్ట్రేషన్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇది బయోమాస్, రినవబుల్ ఎనర్జీ. ఇందులో బయోమాస్, జియోథర్మల్ ఎనర్జీ అండ్ హైడ్రోఫోనిక్స్ అవన్నీ. ఇది వాటర్ షెడ్ మేనేజ్మెంట్. ఇది హార్టికల్చర్ లేఅవుట్, అంటే క్రాప్స్ ఎలా పెడితే ఎలాంటి గ్రోత్ ఉంటుంది అని ఎక్స్ప్లెయిన్ చేయడానికి. గ్రీన్ మాన్యూర్ క్రాప్, ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ అండ్ విండ్ బ్రేక్స్ అండ్ షెల్టర్ బ్రేక్స్. సైక్లింగ్ ఆఫ్ ఆర్గానిక్ మ్యాటర్, ఇంపార్టెన్స్ ఆఫ్ micronutrients in crop production, maturity indices of various vegetable crops, problematic soils. ఇది canopy management, beneficial insects. ఇక్కడ ఏమేమి బెనిఫిషియల్ అవి, ఇవి డెమాన్స్ట్రేషన్ డ్రోన్స్ ఎట్లా అప్లై చేస్తామో అవన్నీ. ఇది మష్రూమ్ కల్టివేషన్ ఎట్లా కల్టివేట్ చేయాలని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. డెమాన్స్ట్రేషన్ ఆన్ సాయిల్ హెల్త్ కార్డ్. ఇది వచ్చేసి బెనిఫిట్స్ ఆఫ్ బ్యాక్యార్డ్ పౌల్ట్రీ ఫార్మ్. అండ్ ఇది ఇంటిగ్రేటెడ్ న్యూట్రియన్ మేనేజ్మెంట్ గురించి ఐటీకే ప్రోడక్ట్స్ మేము ఏం ప్రిపేర్ చేసాము. అండ్ పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్ టెక్నిక్స్, ఇక్కడ ఏం క్రాప్స్ అయితే మేము ఇస్తాము, పండించాము, మేజర్ క్రాప్. అండ్ పెస్టిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్ ఇంక్లూడ్ చేసాము. ఇవి గ్రీన్ హౌస్ స్ట్రక్చర్స్. ఇవి వచ్చేసి గ్రీన్ మాన్యూర్ క్రాప్స్. ఈ ఎక్విప్మెంట్స్, స్మోకర్, ఇది ఫీడర్, గ్లౌజెస్, బీ బ్రష్. స్మోకర్ అంటే ఇప్పుడు హనీబీస్ అనేవి అంటే తిన్నటీగలు, అవి పోవడానికి స్మోకర్ పెట్టి అవి పోయాక కలెక్ట్ చేస్తాం హనీ అనేది. ఇవేమో ఫార్మ్ ఇంప్లిమెంట్స్, చిన్న నర్సరీ ప్లాంట్స్ ఎట్లా గ్రో చేయాలని దీంట్లో వేసి గ్రో చేయొచ్చు ఫస్ట్. ఇవేమో ఐటీకే ప్రోడక్ట్స్, అంటే ఇది లైక్ సీడ్స్, గ్రౌండ్ నట్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సీడ్స్. అజ్వలా కల్టివేషన్ అనేది ఇక్కడ చేసాము. అండ్ నెక్స్ట్ ఇవన్నీ వచ్చేసి హార్టికల్చర్ ఇంప్రూవ్మెంట్ లైక్ ప్రూనింగ్ మైన్. నేను స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ నుండి ఫైనల్ ఇయర్ స్టూడెంట్. నా పేరు డాలీ శ్రీ హారిక. నేను ఫైనల్ ఇయర్ స్టూడెంట్. ఈ విలేజ్లో అలర్ట్ అయ్యాను రావే ప్రోగ్రామ్కి. దీంట్లో ఫైనల్ మేము పిఆర్ఏ ప్రాజెక్ట్లో ఇట్లా పిఆర్ఏ డిజైన్స్ అని విలేజ్ ఫార్మర్స్ అందరికీ చూపించడం జరిగింది. ఇక్కడ ఇప్పుడు పిఆర్ఏలో ట్రాన్సెక్ట్ వాక్ అనేది ఇట్లా అన్నిట్లో ఇక్కడ జెడ్పిహెచ్ఎస్ స్కూల్, ఇంకా ట్యాంక్, చర్చ్, ఈ కలర్స్ అన్నీ ఇండికేట్ చేసేవి హౌజెస్, ఇక్కడ విలేజ్లో ఉండే హౌజెస్. ఈ గ్రీన్ కలర్ అన్నీ లొకేట్ చేసినవన్నీ ఫీల్డ్స్, బ్లూ కలర్ అన్నీ చెరువులు. ఇది బ్యారల్ ల్యాండ్, ఇది ట్రాన్సెక్ట్ వాక్ అంటారు దీన్ని. అండ్ ఇది రైతుల పర్సంటేజ్ ఎట్లా అనేది, స్మాల్ ఫార్మర్స్ని, మార్జినల్ ఫార్మర్స్ని ఎట్లా ఇండికేట్ చేస్తారు అనేది ఇది మ్యాప్. ఇది వెన్ డయాగ్రామ్. ఇక్కడ విలేజ్లో ఏమేమి ఫర్టిలైజర్ షాప్ ఒకటి, గవర్నమెంట్ హాస్పిటల్, జెడ్పిహెచ్ఎస్, అంగన్వాడీ, ఎంఆర్ఓ ఆఫీసు, మీ సేవ, గ్రామ పంచాయత్, రైతు వేదిక, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఇవి. ఇక్కడ ఏమేమి మట్టి ఎక్కువ గ్రో చేస్తారు ఇక్కడ అనేది
నల్ల మట్టి ఎక్కువ గ్రో చేస్తారు, ఎర్ర మట్టి సందులో కొట్టు. ఇది పంట రకాలు ఎక్కువ చిల్లీ గ్రో చేస్తారు. మేజర్ 60% ఆఫ్ ఇక్కడ గ్రో చేసేది మిర్చి అండ్ ఆయిల్ పామ్, కాటన్ అండ్ మ్యాంగో. ఇది రిసోర్స్ మ్యాప్. ఇక్కడ రిసోర్స్ చెరువులు, ఇంకా గ్రామ పంచాయత్, ZPHS ఇట్లా రిసోర్స్ ఇవన్నీ ఇండికేట్ చేసాం. థ్యాంక్ యూ.